ఆటపాటలు సరదా సంతోషాలతో మధురానుభూతులను పంచాల్సిన బాల్యం ఆమెను సమస్యల సుడిగుండంలోనికి నెట్టింది. తల్లిదండ్రులు చనిపోయారు. ఎటువైపు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అంకురం అనే సంస్థ ఆసరా దొరికింది. అక్కడి నుంచి ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేసింది. చదువే లక్ష్యంగా విజయయాత్రలో దూసుకుపోతున్న ఆ యువత గెలుపు పాఠం ఇవాల్టి స్ఫూర్తిలో చూద్దాం. చక్కగా చదువుకుంటున్న ఆమె పేరు అరుణజ్యోతి. హైదరాబాద్ శివారులోని మహేశ్వరం మండలం కొల్లపడకల్ గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. బంధువులు దగ్గరకు రానియలేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అమ్మలా ఆదుకుంది అంకురం అనే స్వచ్ఛంద సంస్థ. అక్కడి నుంచి ఆమె జీవితం మలుపు తిరిగింది. జీవితంపై ఆశలు చిగురించాయి. చక్కగా చదువుకోవడం ప్రారంభించింది. అంతే, ఆ చదువే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఓ కార్పొరేట్ కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ పూర్తి చేసింది. తాజాగా BFA ప్రవేశ పరీక్షలో 44వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. చదువులోనే కాదు, ఆటపాటలు, నృత్యాలు, చిత్రలేఖనం, సాహిత్యం వంటి కళల్లోనూ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోంది. నాకంటూ ఒక ఆత్మస్థైర్యాన్ని, నాకు ఒక మంచి వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది మాత్రం అంకురమే. మా అమ్మ చనిపోయింది, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి. నేను కూడా చనిపోదామనేసి వస్తున్న సమయంలో ఒక అదృష్టం అనేది నన్ను తాకి ఈ అంకురం అనే ఒడికి చేర్చింది. ఇప్పుడు నేను సేఫ్గా ఉండి BFలో సీట్ తెచ్చుకున్నాను. అప్లై డాట్స్ నేను చేయబోయేది 4 years సక్సెస్ఫుల్గా చేసి తర్వాత MFA చేయాలని, ఎక్కడా ఆగకుండా PhD వరకు కరెక్ట్ రెగ్యులర్గా చేసి ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి పేరు గొప్పగా వాళ్ళు ప్రేమతో చెప్పుకునే విధంగా నేను తయారవుతాను. జీవితంలో ఎలాంటి సమస్యలు, ఆటుపోట్లు వచ్చినా ఆత్మవిశ్వాసం తోడుంటే విజయం సాధించవచ్చని చెబుతోంది జ్యోతి. సాధించాలనే తపన, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చనడానికి జ్యోతినే ఉదాహరణ. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ వాటిని చూసి భయపడకుండా ఆశావాదంతో ముందుకు అడుగు వేసేవారే జీవితంలో గెలుస్తారు, విజయాలు సాధిస్తారు.